మనిషి సృష్టించిన మతమునకు విలువిస్తున్నారే తప్ప అంటే మనిషికి ఇవ్వట్లేదు, ఇక్కడ మతానికి విలువిస్తున్నారు. ఎంతవరకు అండి? ఇప్పుడు కుక్కలన్నీ కూడా రోడ్డు మీద పిల్లల్ని పెద్దవాడిని అలా కరిచివేసి వాళ్ళని గాయపరుస్తుంటే ఎంత కోపం వస్తుంది. అలాంటిది ఒక మతం ద్వారా కూడా మనిషిని ఆ రకంగా హింసిస్తూ బాధ పెడుతున్నప్పుడు కూడా ఎంత బాధేస్తుంది. మతం అనేది ఎవరి కాళ్ళు నమ్మి ఆచరిస్తూ విధానాలు, దాన్ని ఎవరు కించపరచుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా స్వయంగా అక్కడ స్పష్టంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఈ లేఖనాలు కూడా ఒక్కసారి బైబిల్ లేఖనాల్లో కూడా అందరికీ తెలిసి ఉండొచ్చు. మరొక్కసారి కూడా దేవుని ప్రేమతో కోరుతూ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 43-4 వచనాలు స్పష్టంగా ఒక్కసారి ఆత్మానుసారంగా మీరు చదువుకున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. మతం మనిషిని చంపకూడదు. మనిషి మతమును సృష్టించాడు తప్ప మతం మనిషిని సృష్టించలేదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా విలువిద్దాం, గౌరవిద్దాం, దేవుని ప్రేమను కనపరుస్తూ ముందుకు కొనసాగుదాము. ఆయన రాజ్యము నీతిని వెతుకు వారికి తప్పకుండా భూలోకంలో అన్నీ కూడా చక్కగా సమకూరుస్తాడండి. ఆత్మల వర్ధిని ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లునన్నట్టు మనం అందరం కూడా ఆయన రాకడ ఎత్తబడే వారి గుంపులో ఉండాలి. ఆయన రెండంచెల ఖడ్గమాన్ని మనకి ఏ రకంగా ఇచ్చి ఉన్నాడో ఆ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని, పేతురు గారు కూడా మత్తయి సువార్తలో కూడా ఆయన 27వ అధ్యాయంలో 52-53 వచనాల్లో కూడా రెండంచుల అంటే ఆయన ఖడ్గం తీసి ఉన్నప్పుడు ఏమవుతుంది? కత్తి తీసినప్పుడు పేతురు నీ ఖడ్గాన్ని వరలో పెట్టమని ఉంటాడు. కత్తితో పట్టుకున్నవారు కత్తితో చనిపోరు అన్నారు. అంటే ఎవరు ఏ పంట విత్తుతారో ఆ పంటే కోస్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదండి, ఎవరు ఏ పంట విత్తుతారో ఆ పంటే కోస్తారు. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచనంలో కూడా రెండంచులు గల వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోమన్నాడు. కత్తి అనేది మాటకి ఇంకో వక్రీకరణగా మాట్లాడతారు. దేవుడు కత్తి మీ సంచిలో వేసుకొని వెళ్ళమన్నాడుగా అంటే కత్తి సంచిలో వేసుకోమని వెళ్ళమని కాదండి. మీకు రెండంచులు అనే ఖడ్గం అనే వాక్యాన్ని నేను ఇచ్చి ఉన్నాను. దాన్ని మీరు ధ్యానించి దీన్ని గనక మీరు హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే